కర్రలు పట్టుకొని అక్కడ 10 మంది అక్కడ 10 మంది ఉన్నారండి. డివిజన్ న్యూసెన్స్ జరుగుతుందండి, వాళ్ళని కంట్రోల్ చేయండి అని నేను చెప్తే 2 పోలీసుని బిందాసుగా కుర్చీలేసి కూర్చోబెట్టి రౌడీలకి సపోర్ట్ చేసిన ఈ పోలీసుని మేము ఏమని అడగాలి? ఇవాళ నా భర్త మీదకి మనుషుల్ని పంపించారు, నేను బాధితురాలని, నా భర్తకు ప్రాణహాని ఉంది, ఆ మనుషులు పంపించిన మనుషులు చేసిన మనుషులు ఆ ఇంట్లో ఉన్నారు అని నేను ఒక 1 అవర్ నుంచి మొత్తుకుంటున్నా. ఏ విధమైన రెస్పాన్స్ పోలీస్ దగ్గర నుంచి లేకపోగా మీరు పోయి తెచ్చుకుంటారా వాళ్ళని? తెచ్చుకోండి అని ఒక పోలీస్ సోదరుడు నాతో, ఒక లేడీ కార్పొరేటర్ అలా అంటున్నాడంటే సామాన్యుడికి ఏ విధమైన న్యాయం ఖమ్మం పోలీస్ చేస్తుంది? నాకు న్యాయం కావాలి. కార్పొరేటర్ అయిన నాకే న్యాయం జరగకపోతే ఖమ్మం పోలీసు సామాన్యుడికి ఏ విధమైన న్యాయం చేస్తుంది? నేను అన్యాయంగా వాళ్ళ మీద అనట్లేదు. వాళ్ళు కర్రలు కారాలు ప్రతిరోజు 50 మనుషులు రోజుకి లోపలున్న ఆడాలకి మగళ్ళకి లోపల ఉన్నోడికి ఫుడ్ పెట్టి 2000, బయట అక్కడ 10 మంది అక్కడ 10 మంది ఉన్నోడికి ఈ చిత్రం ఉందండి. మా కర్మ కాలిపోయి మా డివిజన్లో 15 గుడికొచ్చే వాళ్ళ ఆడవాళ్ళు ఎవరా ఏంటి? నువ్వెవడు మనిషివి? గుడికి వస్తాడండి, ప్రజలు వస్తాడు, ఎవరా నువ్వెవడు మనిషివి? ఇంత అన్యాయం జరుగుతుందండి పోలీసుకి ప్రతిరోజు. డివిజన్ అండి, ఇది డివిజన్ అండి. సామాన్యులు ఇబ్బంది పడుతున్నారండి, కొంచెం కంట్రోల్ చేయండి అని మేము చాలా రోజులు అడిగాము. ఏ విధమైన స్పందన లేదు. లేకపోగా ఈ రోజు నా భర్త మీదకి వచ్చిన దానికి నేను న్యాయం జరగడం కోసం ఆ ఇంట్లో నా భర్త మీదకి వచ్చిన మనిషి ఉన్నాడు, ఎవడో రమణగాడంట, వాడు నిన్ను చంపేస్తారా అంటున్నట. వాడు అమ్మాయి పుట్ట నా కొడుకు, ఆడదాన్ని నేను సవాల్ చేస్తున్నా. ఆ లంజోడికి ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఏ విధంగా మిక్కిలే నరేందర్ని చంపుతాడో ఇప్పుడు తేలాలి. ఆ ఇంట్లో పంపించిన వాళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నారు, చేసిన వాళ్ళు. నేను బాధితురాలని, గూండాలకి సపోర్ట్ చేస్తుంది పోలీస్ ఎటువైపు ఉందో చూడండి. బాధితురాలని నా కర్మ లేడీ కార్పొరేటర్ ని రోడ్డు మీద గంటన్నర నుంచి ఇక్కడ ఉన్నా. పార్టీలతో సంబంధం లేదు, పార్టీలు నాకు అవసరం లేదు, ఏ పార్టీ నాకు అవసరం. నాకు న్యాయం కావాలి. నాకు పార్టీలకు సంబంధం లేదు, నేను ఏ వ్యక్తిని విమర్శించను. నా భర్త మీదకి వచ్చిన మనుషులు పంపించిన వాళ్ళు బయటికి పోలీస్ తీసుకురావాలి. పోలీసుకి మీడియా ముఖంగా నేను వినవించుకుంటున్నాను. నాకు న్యాయం ఒక అర్ధగంటలో జరగాలి. న్యాయం నాకు అర్ధగంటలో జరగకపోతే నా తమ్ముళ్ళని నా అన్నల్ని నేను ఒక ఆడపడుచుగా వెళ్ళి నా భర్త మీదకి వచ్చిన వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తా. మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అదండి ముఖంగా తెలియజేస్తున్నా. మన పోలీసులకి 2 చేతులెత్తి నమస్కారం ఎప్పుడు చేపిస్తా అంటే, ప్రతి సామాన్యుడికి ఇదే విధంగా ప్రాబ్లం ఉంది అని చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి గుండాలకు కాకుండా సామాన్యుడికి నెలలు కుర్చీలేసి మన పోలీసు ఎప్పుడైతే రక్షణ కల్పిస్తుందో ఆ రోజు నిజమైన స్వతంత్రం వస్తుంది. ఆ రోజు పోలీస్ కి నిండు మనసుతో నేను సెల్యూట్ చేస్తా. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.